పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ వాళ్ళను విడిచిపెట్టాలంటే ఆందోళన చెందారు. పోలీసు వాహనాన్ని ముందుకు కదలివ్వకపోవడంతో అందరినీ విడిచిపెట్టేశారు పోలీసులు. ఇక గురువన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇంటింటికి పోలీసులు, ఊర్లోకి ఎవరికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు. పరారులో ఆ నిందితుడి యొక్క కుటుంబం పూర్తిగా కూడా పరారులో ఉంది. ప్రస్తుతం ఆ పోలీసు వాహనం పైన, అక్కడ వ్యక్తి ఇంటికి నిప్పంటించిన వ్యక్తుల పైన ఒక్కసారిగా పోలీసులు జులుం జులిపించారు. పోలీసులు వెళ్ళి అక్కడికి వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేసి తరలిస్తుంటే తోటి గ్రామస్తులందరూ కూడా అడ్డుకున్నారు. ఎవరిని కూడా తీసుకెళ్ళనివ్వలేదు. దీంతో పోలీసులు వారిని అక్కడే వదిలేశారు. గురువన్నపేటలో ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. ఆ మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడి ఇంటి మీద ఇప్పటికే దాడి చేసి వారి యొక్క ఇంటికి కూడా నిప్పంటించిన ఘటన మనం చూసాం. ఆ బాధిత కుటుంబం మొత్తం కూడా ఆందోళన చెందింది. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఇక్కడ పోలీసులు రావడంతో పోలీసుల పైన కూడా వారు పోలీసు వాహనాన్ని కావచ్చు, అక్కడ సంబంధించి నిప్పంటించిన వారిని తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగా తరలిస్తున్నటువంటి ఆ బాధిత కుటుంబాన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులు తమ వాళ్ళని విడిచిపెట్టాలంటే ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వాహనానికి ముందు కదలనివ్వకపోవడంతో అందరినీ విడిచిపెట్టేసి పోలీసులు వెళ్ళిపోయారు. గురువన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. ఇంటింటికి పోలీసులు ఉన్నారు. ఊర్లోకి ఎవరిని రానివ్వకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక పోలీసు అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు. నిందితుడి కుటుంబం అయితే పరారులో ఉంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అది నిందితుడి యొక్క నివాసం. ఆ నివాసానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా ముందు భాగమైనటువంటి ఆ కర్టెన్స్ కావచ్చు, ఆ డోర్ అంతా కూడా కాలిపోయింది. ఆ తర్వాత ఒక వాహనాన్ని కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. సో దీంతో పోలీసులు ఆగ్రహించి వారిని అరెస్ట్ చేసిన ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసి తరలిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. వచ్చింది మేడం. మైనర్ బాలికపై రేప్ ఘటన మీద ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆ నిందితుడి ఇంటికి వెళ్ళి నిందితుడి ఇంటికి నిప్పంటించారు. ఆ నిందితుడి ఇంటిపైన కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిందితుడి ఇంటిపై దాడి చేసినటువంటి ఆ గ్రామస్తుల్ని, ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా ఆ అరెస్టుని అడ్డుకున్నారు తోటి గ్రామస్తులు. ఎవరు కూడా ఆ వాహనంలో, పోలీసు వాహనంలో వారిని వెళ్ళనివ్వడం లేదు. 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ఇంటింటికి ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా నో ఎంట్రీ బోర్డు కనబడుతోంది. గ్రామంలోకి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో పోలీసులు ఆ బాధిత కుటుంబాన్ని, దాడి చేసిన వారందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం పోలీసు గస్తీ మధ్య, పోలీస్ పహార మధ్య గురువన్నపేట గ్రామం కనబడుతోంది. మైనర్ బాలిక ఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా ప్రస్తుతం పరారులో తెలుస్తోంది. సో మీరు చూడొచ్చు, అక్కడ వాహనం పైన కూడా పోలీసులు అక్కడ కొంతమంది బాధితులు దాడి చేస్తున్నారు. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ వాహనం పైన దాడి చేయడమే కాకుండా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసు వాహనాన్ని కూడా అక్కడ పోలీసుల అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు వాహనాన్ని కూడా ముందుకు కదలకపోవడంతో పోలీసులు ఆ బాధిత కుటుంబాన్ని, తోటి గ్రామస్తుల్ని, దాడి చేసిన వారిని వదిలేసి వెళ్లారు.
దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, గురువన్నపేట పూర్తిగా కూడా 144 సెక్షన్ లో ఉంది. ప్రస్తుతం అక్కడ పోలీస్ పహారా కొనసాగుతుంది. సో అక్కడ నిందితుడి ఇంటిపైన దాడి చేసిన వారిని కూడా పోలీసు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితి ఏ రకంగా ఉంది? నిందితుడు పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి వారి కుటుంబం కోసం గాలిస్తున్నారా? ఇక్కడ బాధిత కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది? అయితే మనోజ్, ఇప్పటి వరకు ఇక్కడ గురువన్నపేటలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. 144 సెక్షన్ విధించిన తర్వాత గ్రామం మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది. యువకులు గుమికూడినటువంటి ప్రాంతాలలో అసలు వాళ్ళని ఉండనివ్వడం లేదు. ఎక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కనబడ్డా కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక పోలీసు, మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఊరు గ్రామ శివారు నుండి మొదలు పెడితే చివరి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఇంటి, అంటే ఆ వీధిలో ఏ ఇంటిలో చూసినా ఖచ్చితంగా పోలీసులు ఉన్నారు. కూడల వద్ద గుంపులుగా పోలీసులు ఉన్నారు. ఇక్కడ 144 సెక్షన్ అమలు అవుతుంది. అయితే నిన్న కూడా కొంతమంది మహిళా నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే సిద్దిపేటకి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత అక్కడి నుండి నేరుగా పరిస్థితి దీనస్థితిని చూసిన తర్వాత కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చేందుకు వాళ్ళు ఇక్కడ గురువన్నపేటకు వచ్చారు. కానీ పోలీసులు అనుమతించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నిన్న కూడా కనిపించింది. సేమ్ అలాగే ఈ రోజు వరకు కూడా ఎవరిని గ్రామంలోకి మాత్రం బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి ఎవరు రావడం లేదు. ఒక తీవ్రమైనటువంటి, ఒక సందిగ్ధకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత సంఘటన జరిగినా కానీ జేసీబీని ధ్వంసం చేశారు బాధితుల బంధువులు, అలాగే కారును ధ్వంసం చేశారు, ఇంటికి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బాధితులకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని చెప్పినటువంటి ఊరు గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చెప్పినా ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదని చెప్పి తెగేసి కూర్చున్నటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు స్టార్టింగ్ లో కొంతమంది పోలీసులు ఉన్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఏసీబీ స్థాయి అధికారులతో పాటు డీసీపీ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెటాలియన్ మొత్తం ఇక్కడ దించి ఇంటింటికి కాపలాగా ఉన్నారు. ఏం జరుగుతుందనేది కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో ఇంత బందోబస్తు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా అఘాయిత్యాలు చేస్తున్నారా? నిందితులే ఇంత ఇబ్బంది పడుతున్న తర్వాత బాధితులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఇంత పహారా కాయాల్సినటువంటి అవసరం ఏముంది? 144 సెక్షన్ విధించాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఇప్పుడు ఆ నిందితులకు కాపలా కాయడానికా లేకపోతే బాధితులకు రక్షణగా అన్నటువంటి ఒక సందిగ్ధ వాతావరణం అయితే మాకు కలుగుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిన్న దాడికి, అంటే నిందితుని ఇంటిపై దాడికి చేసినటువంటి ఒక 9 మంది యువకులను గుర్తించారు. వారిని ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుండి ఒక వ్యూహాత్మకంగా ఎవరిని మాత్రం యువకులు రోడ్డు మీద ఉండకుండా చూస్తున్నారు. వారు నిన్న నిందితుడు పోలీసు అదుపులో ఉన్నారా? ఏ రకంగా విచారిస్తున్నారు? నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారా? వారి కుటుంబం పోలీసుల అదుపులో ఉందా? వారిని ఏ రకంగా విచారిస్తున్నారు? నిందితుని మాత్రం నిన్ననే 4 గంటలు, అంటే మాకు సమాచారం తెలిసిన 4 గంటలోనే అరెస్ట్ చేశామని చెప్పి సిపి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ నిందితుని మీద పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తీవ్రంగా మేము విచారిస్తున్నాము. ఎన్ని కేసులు, అంటే ఒక పోక్సో యాక్ట్ కింద ఎట్లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో వాటన్నిటి మీద మేము దృష్టి పెడతాము. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నామని చెప్పి నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మేము నిందితుని సమాచారం అందినటువంటి 4 గంటల్లోనే మేము ఒక వ్యూహాత్మకంగా నిందితుని కూడా పట్టుకున్నామని చెప్పి ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిందితుని పట్టుకున్నారు, కేసులు పెడుతున్నారు, సరే కానీ వారికి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో తనకి ఎలాంటి శిక్ష వేస్తున్నారో తమకు తెలియాలని చెప్పి కూడా ఇక్కడ ఊరు జనం కూడా ఒక ఆక్రోషంతో ఉన్నారు. తమకు కనిపిస్తే మాత్రం గొడ్డలతో నరికి చంపుతామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తుల్లో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబం పరారులో ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి వారు ఆచూకీ లభించిందా? ఎందుకంటే పెద్ద ఎత్తున బాధితులు ఆగ్రహంతో ఉన్నారు, ఏకంగా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వారు ఆచూక్యాన్ని కనబడితే వారి మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారు పోలీసుల రక్షణ కోరుతున్నారు. ఇక్కడ పోలీసుల అదుపులో ఉన్నారా? వారు ఎక్కడ పరారైపోయిన విషయం తెలుస్తోంది ఏదైనా? ఖచ్చితంగా వారు కనిపిస్తే మాత్రం కొంత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ వ్యవస్థను చూస్తే మాత్రం చాలా సీవియర్ గానే ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిందితుడి తండ్రి బడేమియగా పిలువబడుతున్నాడని నిన్న గ్రామస్తులు కొంతమంది ఆర్టీవీకి అంటే గుప్తంగా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే బడేమియా అనేటువంటి వ్యక్తి కూడా గతంలో కూడా అనేక చర్యలకు కూడా పాల్పడ్డాడు. ఇట్లాంటి కార్యక్రమాలే తను గతంలో ఉన్నాయి, ఊర్లో ఎవరిని పలకరించినా ఈ విషయం వెళ్ళవుతుందన్నటువంటి ఆలోచన కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అంటే కుటుంబం కూడా ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో అడుగు పెట్టడానికి వీళ్ళని ఖచ్చితంగా మళ్ళీ ఊరు నుంచి
బహిష్కరించాల్సిందే, వారికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాల్సిందే, పోలీసులు అలాగే ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులని వ్యక్తమవుతుంది. ఉద్రిక్తులైనటువంటి గ్రామస్తుల కోపోద్రిక్తమైనటువంటి వ్యవస్థను చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ముక్త ఖండంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని శిక్షించాల్సిందే కఠినంగా అని చెప్పి అంటున్నారు. ఈ రోజు మాత్రం అయితే పోలీసుల తీరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన గ్రామస్తులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు బాధితులు అంటే ఇంత ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసిన తర్వాత తెలిసినటువంటి బంధువులు వాళ్ళు చూస్తూ అంటే దాడి చేయకపోతే ఏం చేస్తారో చూసుకుంటూ ఊరుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా గ్రామస్తులు కనిపిస్తుంది. అట్లాంటప్పుడు బాధితులకు అండగా నిలబడాల్సింది అంటే కోపంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉపశమన చర్యలు చేపట్టినప్పుడు శాంతించిన తర్వాత వీళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయడం దేనికన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులు వ్యక్తమవుతుంది. అయితే దీనికంటే బాధిత కుటుంబం ఎటువంటి విషయాలపైన డిమాండ్ చేస్తోంది, పోలీసులు దానికి ఏం సమాధానం చెప్తున్నారు? అసలు బాధితుల కుటుంబాలకు అసలు వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఎందుకంటే నలుగురు చిన్నారులు, అందులో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. వీరు మాత్రం గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకి ఏ న్యాయం పొందాలన్నటువంటి దాని మీద ఒక స్పృహ లేదు. ఎందుకంటే సమాజం విషయం తెలుసుకున్న తర్వాత హిందూ సమాజం అంతా ఏకమైపోయింది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళకు మాత్రం ఎట్లాంటి న్యాయం కావాలంటే కూడా వాళ్ళని ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి ఏం చెప్పలేనటువంటి పరిస్థితే కనుకుంది. కాకపోతే ఒకటే చెప్తున్నారు, నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాల్సింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాలన్నటువంటి అది ఉంది. మళ్ళీ ఇంకోసారి ఊళ్ళో వాళ్ళని అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ఎదురెదురుగా ఇల్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళను అక్కడ మళ్ళీ ఎదురెదురుగా ముఖం చూసుకుంటూ ఉండలేము అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. దీనికి అంటే ప్రభుత్వం పోలీసులు కూడా కొంత వాళ్ళకు సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. మీకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సర్ది చెప్పారు, ఆందోళన విరమించారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. యువకుల్ని మాత్రం ఒక దోటికి అంటే వాళ్ళందరూ ఒక దగ్గరికి రాకుండా చేశారు. వ్యూహాత్మకంగా ఎవరెవరు అక్కడ 9 మంది ఎవరున్నారో వాళ్ళు ఆ పోలీసులు వీడియోలు మాత్రం చిత్రీకరించారు. ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి ఈ రోజు ఉదయం ఒక స్ట్రాటజికల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి నిన్ననే పోలీసులు మోహరించారు. అంటే వాళ్ళ కదలికలను గమనిస్తున్నారు. ఎక్కడెక్కడైతే వీళ్ళు నిన్న దాడికి పాల్పడ్డ వ్యక్తులైతే ఎవరెవరు ఉన్నారో నిందితుని కుటుంబం మీద వాళ్ళందరినీ గుర్తించి ఆ సీసీ కెమెరా ఫుటేజీలు అలాగే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఫుటేజీలు పరిశీలించిన వాళ్ళని గుర్తించారు. 9 మంది యువకులుగా గుర్తించారు. వాళ్ళని ఈ రోజు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో యువకులు మాత్రం అక్కడ ఎవరు ఉండకుండా ఒక ప్రణాళికంగా వాళ్ళను వేరే చోటుకు పంపించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వెంటనే రంగంలోకి దిగినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అలాగే వృద్ధులు కూడా కొంతమంది పోలీసు వాహనానికి ఎదురుగా తిరిగి అడ్డంగా నిలబడి ఎట్లా తీసుకెళ్తారనే ప్రశ్నలు ఏమైనా మీరు నిజంగా నిన్న మీద బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరోపించినట్టుగానే మీరు పోలీసులు కూడా బాధిత కుటుంబానికి రక్షణగా ఉంటున్నారా లేకపోతే వాళ్ళ ఆస్తులకు రక్షణగా ఉంటున్నారా అన్నటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. దానికి బలం చేకూరుస్తున్నట్టుగానే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీని మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు మరింత కోపోద్రిక్తులై ఉన్నారు. అయితే వీరి కోపోద్రిక్తుల పరిస్థితులు చూసినటువంటి పోలీసులు వారిని అక్కడనే వదిలిపెట్టి ఇక్కడి నుండి ఎలాంటి ఉద్రిక్త వాతావరణం రాకుండా చూడాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులు తెరదీస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన ఆవేదన గ్రామస్తులో వ్యక్తమవుతుంది. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్ళీ ఉద్రిక్తత మొదలైంది. మైనర్ బాలికపై రేప్ చేసినటువంటి నిందితుడి ఇంటి మీద దాడి చేసినటువంటి ఆ బాధిత కుటుంబాన్ని తమ యొక్క ఆవేదన ఆక్రోధన కాస్త ఎవరు కనబడకపోయేసరికి ఆ ఇంటి మీద చూపించారు. ఒక మైనర్ బాలికపై ఇటువంటి పన్నాగాని